Equation ax square plus 2hxy plus by square is equal to 0 represent a pair of distinct, that is intersecting lines. Then the combined equation of the pair of bisectors of the angles between these lines is h into x square minus y square is equal to a minus b into x1. సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బైసెక్టర్ యాంగిల్ బైసెక్టర్ అంటే ఏమంటే టూ లైన్స్ మధ్య ఎంతైతే యాంగిల్ ఉంటుందో దాన్ని రెండుగా కట్ చేసే లైన్ ఏమంటారంటే యాంగిల్ బైసెక్టర్ అంటారు. ఏమంటారు? యాంగిల్ బైసెక్టర్. టూ లైన్స్ మధ్య ఎంత యాంగిల్ అయితే ఉంటుందో దాన్ని ఈక్వల్ గా కట్ చేసేటటువంటి లైన్ ని ఏమంటారంటే యాంగులర్ బైసెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూ లైన్స్ మధ్య యాంగిల్ వచ్చేసి 60 degrees అనుకో, కట్ చేస్తే ఎంత ఉంటుంది? 30 ఉంటుంది. ఆ పక్క ఎంత ఉంటుంది? 30. ఇక్కడ ఎంత ఉంటుంది? 30. అర్థమవుతుందా లేదా? సో దాన్ని యాంగులర్ బైసెక్టర్ అంటాము. ఇది టూ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది కదా సార్. ఏవి ఆ టూ లైన్స్ అంటే ఒకటి వచ్చి N1x ప్లస్ M1y ఈజ్ ఈక్వల్ టు 0, ఇంకోటి వచ్చేసి L2x ప్లస్ M2y ఈక్వల్ టు 0. ఇది తీసుకున్నా ప్రూవ్ చేయొచ్చు, కానీ ఇది తీసుకుంటే కష్టం అవుతుంది కాబట్టి మనం ఏం లైన్స్ తీసుకున్నాము? ఒకటి y ఈక్వల్ టు M1x, ఇంకోటి ఏం తీసుకున్నాం? y ఈక్వల్ టు M2x. లోపలికి వస్తే ఏమవుతుంది? ఇది y మైనస్ M1x ఇస్ ఈక్వల్ టు 0. రెండవది ఏమి అంటే y మైనస్ M2x ఇస్ ఈక్వల్ టు 0. M2x ఇస్ ఈక్వల్ టు 0. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది సార్ అంటే సమ్ ఆఫ్ స్లోప్స్ ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్. ఇంతకు ముందు పైన చెప్పున్న ఇంట్రడక్షన్ లో M1 ప్లస్ M2 ఎంత అంటే మైనస్ 2h బై బి, M1 M2 ఎంత అంటే a బై బి, M1 M2 ఎంత? a బై బి. సరేనా? సో ఇప్పుడు ఒకసారి మనం చేసుకుంటా వద్దాము, మనకు ఒక క్లారిటీ వస్తుంది. డయాగ్రామ్ కావాలంటే నేను మీకు సపరేట్ గా డ్రా చేసి చూపిస్తాను, మీరు మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ మాత్రం ఇక్కడ సైడ్ లో చేసి చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఏమనుకోవాలంటే గివెన్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 represents a pair of intersecting lines. ఏవి ఆ లైన్స్ అంటే y ఈక్వల్ టు M1x ఒకటి, రెండవది ఏమి? y ఈక్వల్ టు M2x సెకండ్ వన్. అవునా? ఇప్పుడు కింద మనం ఎలా రాసుకోవాలంటే ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఐడెంటికలీ ఈక్వల్ టు y మైనస్ M1x ఈక్వల్ టు 0 రాసుకోకూడదు, y మైనస్ M2x. ఇక్కడ మనకి ఎంత వస్తుంది సార్ అంటే M1 ప్లస్ M2 సమ్ ఆఫ్ స్లోప్స్ ఎంత అంటే మైనస్ 2h బై b. M1 ఇంటూ M2 ఎంత వస్తుంది సార్ అంటే a బై b. అవునా? ఇది మనకు స్టార్టింగ్ లోనే చెప్పున్నాము, మనము ఫార్ములాగా నేర్చుకొని పెట్టుకున్నాము. ఇది డైరెక్ట్ గా రాసేయచ్చు. సరేనా? ఈ రెండు లైన్స్ కాకుండా ఇంకో లైన్ తీసుకుంటాము. ఏందది అంటే లెట్ y ఈక్వల్ టు mx, దాన్ని ఈక్వేషన్ 3 అనుకుంటాము. mx3 m3x కాదు, mx. థర్డ్ ఈక్వేషన్ ఇదేమి అంటే బి ద యాంగులర్ బైసెక్టర్. దేని మధ్య యాంగిల్ బైసెక్ట్ చేస్తుంది సార్ అంటే ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 మధ్య యాంగిల్ ని బైసెక్ట్ చేస్తుంది. సరేనా? సో ఇక్కడ డయాగ్రామ్ ఒక్కసారి డ్రా చేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఇదేంటి నాన్న? ఇది y యాక్సిస్, ఇదేంటిది? x యాక్సిస్. సో ఇది x యాక్సిస్, ఇది అంతా ఇది y యాక్సిస్, ఇదేమిది? ఆరిజిన్. ఇది ఈక్వేషన్ 1 అవుతుంది. అలాగే ఇదేమవుతుంది సార్ అంటే సెకండ్ ఈక్వేషన్ అవుతుంది. ఈ రెండింటి మధ్య యాంగిల్ ని థర్డ్ ఈక్వేషన్ ఏం చేస్తుంది అంటే బైసెక్ట్ చేస్తుంది. ఈక్వేషన్ 3 ఏం చేస్తుంది సార్? ఈ రెండింటి మధ్య యాంగిల్ ని అంటే బైసెక్ట్ చేస్తుంది. క్రాస్ గా వస్తా ఉంది, కరెక్ట్ గా సెంటర్ కు రావాలి. సరేనా? సో ఈక్వేషన్ 1 x యాక్సిస్ తో ఎంత యాంగిల్ మేక్అవుట్ చేస్తుంది సార్ అంటే θ1. ఈక్వేషన్ 1 θ1. ఈక్వేషన్ 2 ఎంత యాంగిల్ మేక్అవుట్ చేస్తుంది సార్ అంటే θ2. ఈక్వేషన్ 3 ఎంత సార్ అంటే ఈ θ3 కాదు, ఎంత? ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత ఉంటుంది సార్? 1 and 3 మధ్య యాంగిల్ ఎంత అంటే మొత్తం యాంగిల్ ఎంత? θ1 లో నుంచి θ తీసేయాల, θ1 మైనస్ θ. ఈ యాంగిల్ ఎంత అంటే θ మైనస్ θ2. ఈ రెండు ఏమవుతాయంటే ఈక్వల్ ఉంటాయి కాబట్టి ఏం రాసుకోవచ్చు అంటే క్లియర్లీ θ చూసి రాసుకోండి. డయాగ్రామ్ ఏముంది అక్కడ? θ1 మైనస్ θ2
θ1 minus θ2, సారీ θ2 కాదు, θ is equal to θ minus θ2. ఈ రెండు యాంగిల్స్ ఏముంటాయంటే ఈక్వల్ ఉంటాయి. ఎందుకు చెప్పినాను కదమ్మా, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 3 మధ్య యాంగిల్ దేనికి ఈక్వల్ ఉంటుంది? ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 2 మధ్య 2 ఉండే యాంగిల్ కి ఈక్వల్ ఉంటుంది. మైనస్ θ2 ఇక్కడ తెచ్చుకుంటాం, మైనస్ θ ఇక్కడ తెచ్చుకుంటాము. తెచ్చుకుంటే ఏమవుతుందంటే θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు θ ప్లస్ θ ఎంత అంటే 2θ. తెప్పించి రాసుకోండి. 2θ ఈజ్ ఈక్వల్ టు θ1 ప్లస్ θ2. సరేనా? ఇంతకు ముందే రాసుకుని అలా రాసుకోలేదు. ఇక్కడ m1 అంటే ఎంత సార్ అంటే గుర్తు పెట్టుకోండి, tan θ1. m2 వాల్యూ ఎంత సార్ అంటే tan θ2. అవునా? m3 కాదు, m వాల్యూ ఎంత అంటే tan θ. m వాల్యూ ఎంత? tan θ. సరే, ఇప్పుడు చెప్పండి, టేకింగ్ tan ఆన్ బోత్ సైడ్స్, tan తీసుకుంటే ఎంత అంటే tan 2θ ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ θ1 ప్లస్ θ2. tan 2θ ఫార్ములా ఏం సార్ అంటే 2 tan θ డివైడెడ్ బై 1 మైనస్ tan 1 ప్లస్ ఏమో cos 2θ 1 మైనస్ tan స్క్వేర్ 1 ప్లస్ tan స్క్వేర్ θ 1 ప్లస్ tan స్క్వేర్ θ. ఇక్కడ ఏం సార్ ఫార్ములా అంటే tan ఆఫ్ a ప్లస్ b అంటే tan a ప్లస్ tan b అంటే tan θ1 ప్లస్ tan θ2 డివైడెడ్ బై 1 మైనస్ tan a tan b tan θ1 into tan θ2 into tan θ2. tan θ1 plus tan θ2 వాల్యూ ఎంత అంటే tan θ1 plus tan θ2 వాల్యూ ఎంత అంటే m1 plus m2 m1 plus m2. tan θ వాల్యూ ఎంత అంటే m. సో 2m డివైడెడ్ బై 1 ప్లస్ m స్క్వేర్. ఎందుకంటే m వాల్యూ వచ్చి tan θ. ఇక్కడ ఎంత రాయాలి సార్ అంటే ఈజ్ ఈక్వల్ టు m1 ప్లస్ m2 డివైడెడ్ బై 1 మైనస్ m1. m1 ప్లస్ m2 వాల్యూ ఎంత? మైనస్ 2h బై b. పైన ఉంది కదా, m1 ఇంటూ m2 వాల్యూ ఎంత? a బై b. m వాల్యూ ఎంత? ఇది చూసి చెప్పండి, m వాల్యూ ఎంత? y డివైడెడ్ బై x. m వాల్యూ ఎంత? m వాల్యూ ఎంత అక్కడ చూసి చెప్పలేరా? m వాల్యూ ఎంత? y x ఇక్కడ మల్టిప్లై చేస్తా ఉంది, ఆ సైడ్ కి వెళ్తే ఏం చేస్తుంది అంటే డివైడ్ చేస్తుంది. చిన్న విషయం కూడా మీకు తెలియకపోతే ఎట్లా? సో m వాల్యూ వచ్చి y బై x. సో 2y బై x divided by 1 plus y square by x square is equal to m1 plus m2 ఎంత అంటే minus 2h by b. m1 m2 ఎంత అంటే a by b. a by b. సో 2y by x అలాగే ఉంటుంది పైన. x square into 1 ఎంత? x square. కాబట్టి x square plus y square divided by ఎంత అమ్మా? x square. ఇక్కడ ఎంత సార్ అంటే minus 2h by b. b into 1 ఎంత? b. b minus a divided by ఎంత? డివైడెడ్ బై బి ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. అవునా కాదా? సో ఇక్కడ కేవలం బి మైనస్ ఏ, ఇక్కడ కేవలం మైనస్ 2h మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే 2y బై ఎక్స్ పైన ఉండేది అట్లే ఉంటుంది, కింద నుంచి పైకి పోతే ఇది ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ కామన్ చేయాలా, కింద మైనస్ కామన్ చేస్తే ఏ మైనస్ బి వస్తుంది. ఏ మైనస్ బి. సో ఇక్కడ మైనస్ ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఇది, ఇక్కడ ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనలీ ఎంత సార్ ఆన్సర్ అంటే 2xy డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 2h బై ఏ మైనస్ బి. 2 ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది. 2 క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఇది, క్రాస్ మల్టిప్లై చేసేయాలా. a minus b into xy, a minus b into xy is equal to h into x square plus y square. x square plus x square minus y square వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఫార్ములాలో 1 మైనస్ tan స్క్వేర్ θ. నాకు అప్పుడే రాసి మళ్ళీ డౌట్ వచ్చింది. 1 ప్లస్ కాదు, ఇక్కడ ఎంత? 1 మైనస్. అప్పుడు ఎంత వస్తుంది? 1 మైనస్ m స్క్వేర్. అప్పుడు ఎంత వస్తుంది? 1 మైనస్ y స్క్వేర్ బై x స్క్వేర్. అప్పుడు ఎంత? x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. కింద ఎంత? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇప్పుడు ఎంత? మైనస్. ఇప్పుడు ఎంత? మైనస్. సరిపోయిందా లేదా? మళ్ళీ ఒకసారి చెప్తాను, బాగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే అంత ఈజీగా అర్థం అవ్వవు ఇవి, చాలా కష్టమైన ప్రాబ్లమ్స్. బాగా చూడండి. ఈడ ఏమంటున్నాడంటే ఇది రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ డిస్టింక్ట్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్. దెన్ ద కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ బైసెక్టర్స్
of the angles between the lines is h into x square minus y square is equal to a minus b into x square. a minus b into x square. సో ఎలా చేయాలి అంటే ఇది టూ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఏవి అది అంటే L1x ప్లస్ M1y అవి తీసుకోకూడదు. ఏం తీసుకోవాలా? y ఈక్వల్ టు M1x, y ఈక్వల్ టు M2x. ఇది M1x లోపలికి వస్తే y మైనస్ M1x, y మైనస్ M2x ఈక్వల్ టు 0 వదిలేసి మల్టిప్లై చేయండి. ఈక్వల్ టు 0 వదిలేసి మల్టిప్లై చేయండి. సో M1 ప్లస్ M2 వాల్యూ ఎంత అంటే మైనస్ 2h బై బి, M1 M2 వాల్యూ ఎంత అంటే a బై బి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇది ఏమి అంటే యాంగులర్ బైసెక్టర్ లైన్. ఇక్కడ మీకు డయాగ్రామ్ లో చూపిస్తా చూడు. ఈక్వేషన్ 1 ఏమి y ఈక్వల్ టు M1x, ఈక్వేషన్ 2 ఏది y ఈక్వల్ టు M2x, ఈక్వేషన్ 3 ఏది మనం తీసుకున్నామే y ఈక్వల్ టు mx, y ఈక్వల్ టు mx. M1 అంటే ఎంత సార్ అంటే tan theta 1, M2 ఎంత tan theta 2, M ఎంత tan theta. ఈ ఫార్ములాస్ మనకు తెలిసిందా? ట్రిగ్నామెట్రీ లో వస్తుంది. tan 2 theta అంటే ఏమి 2 tan theta డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ theta. ఇక్కడ కూడా మనం ఎప్పుడైతే ఈ యాంగిల్స్ రెండు ఈక్వల్ అవుతాయి, ఎందుకంటే ఆ లైన్ బైసెక్ట్ చేస్తా ఉంది. ఇక్కడ డయాగ్రామ్ లో మీకు చూపిస్తా చూడు. ఈ లైన్ బైసెక్ట్ చేస్తుంది. యాక్చువల్ గా ఇక్కడ డయాగ్రామ్ వెళ్ళిపోయింది, ఇలా రావాలి, ఇలా వచ్చి ఈ లైన్స్ అన్ని ఇక్కడ కలవాలి. సరేనా? ఇది ఎంత యాంగిల్ మేకౌట్ చేస్తుంది సార్ అంటే θ1. సరేనా? ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ ఎంత అంటే θ2. థర్డ్ లైన్ ఎంత యాంగిల్ మేకౌట్ చేస్తుంది అంటే θ. అప్పుడు ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది అంటే θ2 మైనస్ θ. ఈ రెండు లైన్స్ మధ్య యాంగిల్ ఎంత అంటే θ మైనస్ θ. ఇవి రెండు ఏంటి ఈక్వల్ కదా, అందుకే ఈక్వల్ చేసుకున్నా. మైనస్ θ1 ఈ పక్క తెచ్చుకున్నా, మైనస్ θ ఈ పక్క వస్తే ప్లస్ θ. θ ప్లస్ θ ఎంత 2θ. tan తీసుకోవాలా, tan తీసుకొని tan ఆఫ్ a ప్లస్ b tan θ1 ప్లస్ tan θ2 డివైడెడ్ బై 1 మైనస్ tan θ1 ఇంటూ tan θ2. tan θ1 అంటే m1, tan θ2 అంటే m2, 1 మైనస్ m1 m2, 1 మైనస్ m1 m2. m1 అంటే m ఎంత సార్ అంటే y బై x, m వాల్యూ ఎంత y బై x. m1 ప్లస్ m2 ఎంత అంటే మైనస్ 2h బై b, M1 M2 ఎంత అంటే a బై b. సింప్లిఫికేషన్ చేసి లాస్ట్ లో కింద నుంచి పైకి వస్తే రివర్స్ అవుతుంది. కింద ఒక x పైన ఒక x వెళ్ళిపోయింది, మిగిలేది 2x. ఇక్కడ 2 అక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. కింద డినామినేటర్ లో మైనస్ కామన్ చేసి క్యాన్సిల్ కొట్టేస్తాము. అందుకే b మైనస్ a m గా మారింది, a మైనస్ b గా మారింది. క్రాస్ మల్టిప్లై చేస్తే దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. అర్థమైందా? రేపు మళ్ళీ ఒకసారి